అబ్బా డ్రెస్లో భలే ఉన్నావే, బాగున్నావే. ఏ? బాగున్న గురించే కదా ఏరుపరి పెళ్లి చేసుకుంటున్నాను. నువ్వు ఓల్డ్ ఏజ్ అయినా కానీ బాగానే ఉంటావు. ఆర్ సో యంగ్. నిజమే, పొగట్టం కాదు, అది కరెక్ట్గా ఉన్నా చెప్తున్నాను అంతే. ఐ లవ్ యూ. అప్పుడప్పుడు ఇలాగా భార్య కొంచెం పొగుడుతూ ఉండాలండి, లేకపోతే చాలా కష్టం మనకి. అబ్బా డ్రెస్లో భలే ఉన్నావే. వీడియోలోకి వస్తున్నావు ఇవాళ డ్రెస్లతోటి. బాగున్నావే. బాగున్న గురించే కదా ఏరుపరి పెళ్లి చేసుకుంటున్నాను. నువ్వు ఓల్డ్ ఏజ్ అయినా కానీ బాగానే ఉంటావు. ఆర్ సో యంగ్. నిజమే, పొగట్టం కాదు, అది కరెక్ట్గా ఉన్నా చెప్తున్నాను అంతే. ఏం లేదు, అంత ఏం లేదు, కానీ డ్రెస్లో చాలా బాగున్నావు. కెమెరాలో ఇంకా బాగా పడతావు నువ్వు, ఫోటోజెనిటిక్ ఫేస్ ఇది, అందుకని బాగా పడతావు అనమాట. ఫోటోలో చాలా అందంగా పడుతున్నావు. ఓకేనండి, హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మీ శిరీష. ఈరోజు మన వీడియోలో ఒక చక్కని స్నాక్ ఐటమ్స్ చేస్తున్నాను అనమాట. అవి పెసరవడలు చేస్తున్నానండి. పెసరవడలు చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. పెసలు అనగానే హై ప్రోటీన్ ఉంటుంది అనమాట. చక్కగా ఎవరైనా సరే ఎంత తిన్నా కూడా ఏ ప్రాబ్లం లేదు. మంచి టేస్ట్గా సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను. ఓకేనండి, ఫస్ట్ అయితే నా డ్రెస్ ఎలా ఉన్నదండి. నేను మన ఊటీ వెళ్ళేటప్పుడు నేను ఒక మాట అడిగాను మీ అందరిని కూడాను. నేను అప్పుడే వీడియో చేద్దామని అనుకున్నాను కానీ చేయలేదండి. కొంచెం నాకు వీడియో చేయడానికి అవకాశం చేయలేకపోయాను, అంటే చెప్పలేకపోయాను అనమాట. చాలామంది డ్రెస్సులు చాలా బాగున్నాయండి, వేసుకోండి, చీరలు బాగున్నాయి, డ్రెస్సులు బాగున్నాయి అని కొంతమంది పెట్టారు. కొంతమంది ఏమో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది వేసుకోండి, అది మన ఇష్ట ప్రకారంగా మనం ఉండాలి కానీ ఎదుటి వారి ఇష్ట ప్రకారంగా మనం ఉండకూడదు అని కొంతమంది కామెంట్ పెట్టారు. మా వారికి మా పిల్లలకి కూడా అమ్మ డ్రెస్సులు వేసుకుని వీడియోలోకి వచ్చాయి, నీ మా అభిమానులందరూ కూడా చాలా ఇష్టపడుతున్నారు, డ్రెస్సులు వేసుకోమ్మా అంటే ఈరోజు డ్రెస్ వేసుకుని మీ ముందుకు వస్తున్నాను అనమాట. ఓకేనండి, ఈరోజు వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, చాలా మందికి అయితే నచ్చింది, అందుకని ఈరోజు వేసుకుని వస్తున్నాను అనమాట. నిండుగా చక్కగా వేసుకున్నాను, నాకైతే కంఫర్టబుల్గా ఉంది, చాలా బాగుంది. చీర కన్నా కూడా డ్రెస్సులు చాలా బాగుంటాయండి, తప్పేమీ లేదు, వేసుకోవచ్చు. అంటే నేను వేసుకున్నానని అలా అంటలేదు కానీ ఎవరైనా సరే వేసుకోవచ్చు. ఎక్కువే డ్రెస్సులు ఉన్నాయి నాకు, సరే ఒకసారి వేసుకుందాము మీ కోరిక మేరకు అని చెప్పేసి వేసుకున్నాను. పిల్లలు మా వారికి కూడా చాలా ఇష్టం డ్రెస్సులు వేసుకోవడం. నేను బయటికి వెళ్ళేటప్పుడు డ్రెస్సులు వేసుకునే వెళ్తాను బయటికి. చిన్నప్పుడు వేసుకోలేదు కదా డ్రెస్సులు. మనకి చిన్నప్పుడు కొన్ని కోరికలు తీరవండి. ఆ విలేజ్ లో ఉన్నప్పుడు ఇలాంటి డ్రెస్సులు వేసుకుని చేసుకుంటే వేరే రకంగా చూస్తారు అప్పట్లో. ఇప్పుడైతే అందరూ వేసుకుంటున్నారు కానీ అప్పట్లో అయితే అంతే, ఓనీ లంగా వేసేసుకోవాలి, వెంటనే ఓనీలో లంగాలు వేసేసుకోవాలి. డ్రెస్ వేసుకుంటే ఒళ్ళంతా కప్పుంచుతుంది చీర కంటే. ఎండ కూడా తగలదు, శరీరం నల్లబడదు, నిండుగా ఉంటుంది. బాగా నిండుగానే ఉన్నావులే, మంచిగా ఉన్నావు. ఐ లవ్ యూ. అప్పుడప్పుడు ఇలాగా భార్య కొంచెం పొగుడుతూ ఉండాలండి, లేకపోతే చాలా కష్టం మనకి. ఇప్పుడే ఇంతలా పొగుడుతున్నారు అంటే నీకు ఏదో కావాలన్నమాట. ఏం చేయమంటారు? ఏదైనా స్నాక్ ఐటమ్ చెయ్యి, వెరైటీగా. స్నాక్ ఐటమ్ చేయడానికి వచ్చాను ఇప్పుడు కిచెన్ లోకి. ప్రోటీన్ ఉండాలి దాంట్లో, ప్రోటీన్ ఖచ్చితంగా ఉండాలి, ఫైబర్ కూడా ఉండాలి. అటువంటి స్నాక్ ఐటమ్ చెయ్యి. తప్పకుండా చేస్తాను. ఇదిగోండి మా వారు ఆర్డర్ చేశారు కదా, ఆల్రెడీ నేను ప్రిపరేషన్లో ఉన్నానండి. ఇవాళ పెసలు వడలు వేద్దామని. ఓన్లీ పెసలే కాదు, పెసలు అలాగే కార్న్ కూడాను. ఒక కార్న్ వేసి చక్కగా పెసర వడలు వేస్తానండి. హై ప్రోటీన్ ఉంటుంది అనమాట ఇందులోని.
ప్రోటీన్ అలాగే ఫైబర్ కూడాను రెండు పుష్కలంగా ఉండి అసలు నోటికి రుచిగా ఉండి సింపుల్గా చేసుకునే పెసలు అలాగే కారం వడలు వేస్తాను అనమాట ఈరోజు. ఓకేనండి, ఎలా వేస్తాననేది చూద్దరు. కానీ ఈవినింగ్ చక్కగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి కానీ లేదంటే హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చే టైంకి కానీ ఇలా చేసి ఉంచారనుకోండి, చక్కగా హెల్తీ ఫుడ్ అలాగే టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి మంచిగా హ్యాపీగా తింటారు. ఓకేనండి, ఈవేళ మా వారికి ఇవి వేడివేడిగా చేసి పెడతాను. అలాగే ఇవి నేను ప్రిపేర్ చేసేసరికి మా అబ్బాయి కూడా ఆఫీస్ నుంచి వచ్చేస్తాడు. ఓకే, ఇప్పుడు 4-5 టైం 5 గంటలకు మా అబ్బాయి వస్తాడు. ఈ లోపల నేను ఇవన్నీ రెడీ చేసుకునేసరికి నాకు అదే టైం అవుతుంది. ఓకేనండి, పెసలు అయితే నానబెట్టేసాను నేను. 6 అవర్స్ కంపల్సరీ నానాలన్నమాట పెసలు, అప్పుడే బాగుంటాయి ఈ వడలు. లేదంటే నానలేదనుకోండి అంత టేస్ట్ రావన్నమాట. కరెక్ట్గా 6 గంటలు నానబెట్టాలన్నమాట. నేను 6 గంటలు అయిందండి నానబెట్టి. ఇదిగోండి ముందే శుభ్రంగా కడిగేసి నానబెట్టాలన్నమాట. ఇదిగోండి ఒక కార్న్ వేస్తున్నాను ఇందులో. స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ కార్న్ కూడా వేసుకోవచ్చు. నేను స్వీట్ కార్న్ కాదండి, ఇది మామూలు నార్మల్ కార్న్ వేస్తున్నాను అనమాట. ఇది వేసి చక్కగా వడలు వేస్తానండి. చక్కగా పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ వేసి మంచిగా వడలు చేసుకున్నామంటే మంచి కమ్మగా తినొచ్చు అనమాట. ఓకేనండి, ఫస్ట్ ఇవి ఒలిసేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుని ఫస్ట్ ఇవి ఒలుసుకోవాలన్నమాట. ఇవి వలవటం కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇవి కొన్ని సరిగ్గా రావండి. ఇదో పర్వాలేదు, ఈ విధంగా ఒలిసేసుకోవాలన్నీ. ఇది ఒక లైన్ తీసేసుకున్నాం అనుకోండి ఏదో విధంగా జాగ్రత్తగాను, అప్పుడు రెండో లైన్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇదిగో ఇలాగా ఇలా వచ్చేస్తాయి. ఇదిగోండి 2 లైన్లు తీసేసిన తర్వాత నైఫ్ తోటి చక్కగా ఇలా అంటే ఈజీగా వచ్చేస్తున్నాయి అనమాట. మనం గోరు పెట్టి తీయకూడదు కదండి, ఫస్ట్ అయితే తప్పదు తీయాలి. ఇదిగోండి ఇది లేతది కాదు ముదిరిది కాదు, మీడియంలో ఉందన్నమాట. అన్నీ ఇదే విధంగా వచ్చేసుకుందామండి. ఇందులో ఇదిగోండి 4 ఉల్లిపాయలు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసేసుకుని వేసుకోవాలండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా సన్నగా తరిగేయాలి. అలాగే ఒక కట్ట కొత్తిమీర కూడా ఇలా సన్నగా తరిగేయాలండి. అలాగే ఇదిగోండి ఒక క్యారెట్ తీసుకున్నానండి, కొంచెం పెద్ద సైజు క్యారెట్ అన్నమాట. దీన్ని ఇదిగోండి కొంచెం పెద్ద గ్రేటర్ తోటి ఇలాగ తురుము తీసుకోవాలన్నమాట. ఇదిగోండి క్యారెట్ తురుము కూడా తీసేసుకుని ఇది పక్కన పెట్టేసుకోవాలి. పెసలైతే ఇలా ఒక ఫిల్టర్లో వేసేసి నీళ్ళన్నీ ఓడిపోయిన తర్వాత వేసుకోవాలండి. ఒక అంగుళం అల్లం తీసుకుని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 వెల్లుల్లి కూడా వేస్తున్నానండి. ఇది కొంచెం పెద్ద సైజు కాబట్టి 2 వేస్తున్నాను, చిన్నవి అయితే 4-5 వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం బరకగా మిక్సీ పట్టాలండి. ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలండి, బాగా మెత్తగా చేయకూడదు, కొంచెం బరకగా ఉండాలన్నమాట ఈ విధంగాను. ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసేయచ్చు. మళ్ళీ ఇంకొంచెం వేయాలన్నమాట ఈ జార్లోనే. మనం ఒలిచిపెట్టుకున్న కారం కూడా వేసేసుకోవాలండి. ఇది కూడా కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి రెండోసారి పట్టిన ఈ మిశ్రమం కూడా ఈ బౌల్లో వేసేసుకోవాలి. ఇదిగోండి కొంచెం పెసలు తీసి పక్కన పెట్టాను అనమాట. ఇప్పుడు ఇవి కలుపుకోవాలి ఈ పిండిలో. ఇప్పుడు ఇవి ఏం చేయాలంటే బాగా ఇలా నలిపేసి బాగా ఒకసారి ఈ పిండి ఇదంతా కూడా ఒకసారి బాగా కలపాలండి. ఇలాగ ఈ పెసలు వేసుకోవడం వల్ల చక్కగా మనం నూనెలో వేగేసరికి క్రిస్పీగా
చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఈ విధంగా చేసుకుంటే. అక్కడక్కడ పెంట కింద పడుతుంటే మంచి రుచిగా ఉంటాయండి. చక్కగా కరకరలాడుతా బాగుంటాయి అన్నమాట. ఇలా కలిపేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకోవాలి. అలాగే క్యారెట్ తురుము, ఇదిగోండి కరివేపాకు, అలాగే కొత్తిమీర, ఇందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే చక్కగా కారంగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పిండి అంతా బాగా కలపాలన్నమాట. ఇవన్నీ బాగా ఈ పిండిలో కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడే ఉప్పు సరిపోయింది లేనిది ఒకసారి చెక్ చేసుకుని ఉప్పు సరిపోతే కనుక కొంచెం వేసుకోవాలండి. ఈ పెసరపిండిలోని ఉప్పు ఎక్కువగా ఉండకూడదు. ఏమాత్రం కొంచెం ఎక్కువైనా కూడా అసలు తినలేమన్నమాట. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఉప్పు. ఇదిగోండి కళాయి వేడైందండి. ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి ఫస్ట్ అయితే మనం కొంచెం నీళ్ళు దగ్గర పెట్టుకుని ఇదిగోండి ఇలా చేయి తడుపుకోవాలండి. తడిపేసుకుంటే మనకి వడలు బాగా వస్తాయి అన్నమాట. ఇలా కొంచెం పిండి ముద్ద తీసుకుని ఇలా వడల కింద ఇలా వత్తాలండి. మధ్యలో ఇలా హోల్ చేసామనుకోండి సేమ్ మనకి మినపగారెలు ఉంటాయి కదా, సేమ్ అలా వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలి. ఇదిగోండి ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుందామండి. ఇదిగోండి ఇలా కొంచెం పిండి కట్టిపడిన తర్వాత ఇలా రెండో వైపుకి ఇలా టర్న్ చేసేసుకోవాలి. ఇది ఫస్ట్ వేసాం కదండి, అది గురించి కొంచెం తొందరగా వేగింది. ఇవి ఏంటంటే మనం ఒక్కొక్కటి చేసుకుని వేసుకునేటప్పటికి ఫస్ట్ వేసింది వేగుతుంది అనమాట. అయినా ఏం ప్రాబ్లం లేదండి. ఫస్ట్ వేసింది వేగిపోతే అది ఫస్టే తీసేసుకోవచ్చు. హై ఫ్లేమ్ పెట్టకూడదండి. హై ఫ్లేమ్ పెట్టకూడదు, లో ఫ్లేమ్ పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఉడికిస్తేనే ఈ చక్కల లోపల వరకు మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఈ లోపల మనం ఏం చేయాలంటే ఇదిగోండి మనకి వడకి సరిపడా పిండి ముద్ద తీసుకుని ఇలా చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఒక బాయికి సరిపడాను తొందరగా వేసేసుకోవడానికి ఈజీ అవుతుంది అన్నమాట. ఇదిగోండి చక్క వేగిపోయినాయండి. ఇవి తీసేసుకుని టిష్యూ వేసిన ప్లేట్లో వేసేసుకుంటే ఇందులో ఏమన్నా ఆయిల్ ఉంటే కనుక ఈ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అదేవిధంగా ఇంకో వాయి కూడా వేసుకుందామండి. ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి చూడండి, అసలు అంటుకోవట్లేదు అనమాట కళాయి కూడా. కొంచెం పిండి కట్టిపడిన తర్వాత అప్పుడు మనం రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇదిగోండి చక్కగా వేగిపోయినాయండి. పచ్చిమిరకాయలు కూడా వేపుకున్నాం అనుకోండి, చక్కగా కొంచెం కారంగా కొరకొచ్చు అనమాట, బాగుంటుంది. అయిపోయినాయి అంటే లాస్ట్ ఇంకా అది వేసిన వరకు నాకు పెట్టవా?
ఓకే. ఇంకా చెమటలు పడుతున్నాయి చూడండి. పడతాను. అంటే ఇది త్వరగా వేగించకూడదు, నిదానంగా వేగించాలి. నోరూరించే పెసలు, అలాగే కారణం మొక్కజొన్నకండి గింజలు అనమాట. అవి వేసి చేశాను. మంచి ప్రోటీన్, అలాగే ఫైబర్ కూడా మంచి చాలా బాగుంటాయి. టేస్ట్ చెప్పండి. మిరపకాయలు కూడా వేయించాను, అలాగే ఉల్లిపాయ కూడా ఉంది. ఎలా ఉంది టేస్ట్? బాగుందా? బాగుందా? బాగుంది. లోపల బాగుంటుందండి. డిఫరెంట్ టేస్ట్ ఉంది. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా. అసలు కారణం వేసావు కదా, చాలా బాగున్నాయి. హై ప్రోటీన్, హై ఫైబర్. హై ప్రోటీన్. చాలా బాగున్నాయి. నేనైతే అంత 2-3 తినేస్తా. ఇంకా ఇదే వేడిగా ఉంది. నైట్ ఏం తినక్కర్లేదు. ఇంకేం తినక్కర్లేదు. ఏం తింటా? కమ్మగా ఉన్నాయండి. కొద్దిగా ఉల్లిపాయలు కూడా ఉప్పుంటే ఇంకా మాత్రం కాదు. అదే మంచి క్యారెట్ కూడా వేసావా? క్యారెట్ కూడా వేసాను. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర. అసలు అంతే హెల్దీ అనమాట. నూనెలో ఒకటి వేగించాలి తప్పించి హెల్దీ రెసిపీ అనమాట ఇది. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు మనం పెసరట్లు వేసుకోవడం కాకోకుండా ఇలా కూడా చేసుకుంటే, పెసరట్లకి అయితే తక్కువ ఐటమ్స్ వేసుకుంటాము. ఇలా అయితే మనం వెజిటేబుల్స్ కూడా వేసుకున్నాం కాబట్టి ఇంకా టేస్ట్గా ఉందన్నమాట. కారం కారంగా చక్కగా ఉల్లిపాయ కూడా కొరుక్కుంటే మంచి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. పచ్చి ఉల్లిపాయ రోజు ఉల్లిపాయ తినమంటున్నారు డాక్టర్స్. గట్ట బాగుంటాకే బాగుంటుందంటే రోజు ఉల్లిపాయ తినాలి ఖచ్చితంగా అని చెప్తున్నాను. గట్ట బాగుపడుతుంది అంటండి. అవును. ఓకే అండి, మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.